మీటింగ్ పెడతానికి ఉద్దేశమైన కారణం ఫస్ట్ ఒకరోజు నేను ఊరికి పోయి వస్తూ ఉండగా కళ్ళకొంట రోడ్డు కాడ పులివరం కాడ ఆదివారము ఆ రోజు అమావాస 1 గంట టయా నేను వస్తుండగా ఆ పులివరం మీదకి వచ్చినాక నాకు తెలియకుండా ఒకరోజు ఉలిక్కి పడ్డాను. ఆ రోజు నాతో పాటు ఆ రోజు పులివరం మీద ఎన్నో శక్తులు నా ఎమ్మడబడి వచ్చి నన్ను అదుముకున్నాయి. నేను ఇంటికి రాగానే ఇంట్లోకి పోకుండా బర్రెగొడ్డి కాడికి వెళ్ళి మేత వేయడానికి వెళ్ళి మేత వేసి వచ్చి కాళ్ళు కడుక్కొని బయట పంచలోనే పడుకున్నాను. ఆ రాత్రి నాకు ఎన్నికిడికి వచ్చిన సంగతి నాకు తెలియదు. 1 నెల తర్వాత డిసెంబర్ 5వ తారీఖున విపరీతమైన కడుపు నొప్పి వచ్చేస్తుంది. నేను మాగడి పనులు చేసుకుంటూ తిని తినక గ్యాస్ వస్తుంది కదా అనుకున్నాను. రాత్రి పూట బర్రె కూడా తెగ అరుస్తుంది. మన్నాయి వీడు బర్రెకి మేత వేయకుండా పొలం మీద పడి ఈ రకంగా బర్రెని చంపుతున్నాడు చూడు బర్రె అని ఇంట్లో ఈ అమ్మాయిని కూడా అరుస్తుంటే నేను బాధతోటి ఈ బాధ పట్టించుకోకుండా బర్రెని కూడా చూడుకోకుండా నా బాధతో నేను ఉంటున్నాను. డిసెంబర్ 22వ తారీఖు అకస్మాత్తుగా బర్రె రేత్రి ఇప్పుకొని కళ్ళకుంట పులివరం కల్లి వెళ్ళిపోయింది. అసలు వెళ్ళిపోయిందో తెలియకుండా తిరిగి మేము సాలిపోతే మా బావోళ్ళు ముగ్గురు నేను తిరిగి చూస్తే కళ్ళకుంట పులివరం కాడ ఉంది. దాన్ని పట్టుకొచ్చి కట్టేసిన తర్వాత క్రిస్మస్ పండుగ రోజు మళ్ళీ ఉదయాన్నే తెంపుకొని మళ్ళీ బర్రె అట్ట వెళ్ళిపోయింది. నేను పోలేక కడుపు నొప్పితో ఆ ఇంట్లోనే పడుకొని సాయంత్రానికి మళ్ళీ అటు పోయి అక్కడే ఉంది. ఏందనే తెలియలేదు. 3 నెలలు అట్ట వేదనతో కూడు నీళ్ళు లేకుండా మజ్జిగ రసంతో తాగి ఎన్నో ఆసుపత్రులకు వెళ్ళి తిరిగి ఎంతో ఖర్చు పెట్టా. కానీ ఖర్చు పెట్టినా నా రోగం తగ్గల. కానీ నాలో ఉన్న రోగము ఏమీ లేదు. ఏ డాక్టర్ కాడికి వెళ్ళినా కానీ ఎంత చూపించినా నీకు ఏమీ లేదయ్యా, గ్యాసు లేదు ఏం లేదని చెప్పని మందులు కూడా ఎవరు ఇట్లే. కానీ పచ్చాకు పని సాగింది. మా బావోళ్ళు ముగ్గురు కాదయ్యా ఇక్కడ కాదు సిరాల పాస్టర్ గారు బాగా ఉండి చూస్తాడు, ఒక్కసారి నువ్వు అడగ రా వెళ్దామని చెప్పని బలవంతంగా తీసుకెళ్ళారు నన్ను. ఆడకపోయినాక కూర్చోలేక కడుపు నొప్పితో బాధతో అల్లాడిపోతున్నా కానీ పాస్టర్ గారు నా వైపు కూడా చూడలేదు. నేను బాధపడి ఎప్పుడో చివరిలో నన్ను తీసుకెళ్ళి కూర్చోబెడితే ఏందో ప్రార్థన చేసాడే కానీ నాకు ఏమీ తగ్గల. ఆ మరుసటి రోజు ఆదివారం సాయంత్రం టప్పుడు నన్ను పిలిచి రూమ్లోకి ఏందయ్యా నీ బాధ అని అడిగితే నాకు ఇట్లా ఉంటుందంటే ప్రార్థన చేసి కాదు నువ్వేం చేసావు ఎడగబోయావు చెప్పండి ఇట్లా వచ్చావని అంటే కాదు నీ బర్రె కూడా గేది కూడా కడుపులో పిండం చచ్చిపోయింది, పోయి డాక్టర్ చూపించుకొని అయ్యగారు చెప్పాడు. నేను ఎమ్మండే ఇంటికి వచ్చి డాక్టర్ని పిలిపించి చూపిస్తే 4 నెలలు పిండం గర్భం లోపల చచ్చిపోయి గడ్డలాగా తయారైంది బర్రెకి. డాక్టర్ చెప్పి ఇలా వల్ల కదయ్యా దీన్ని అమ్మేసుకో, దీనికి ముందులాడినా కానీ ఆ గర్భంలో పిండం కింద పడిపోదు, దీన్ని అమ్మేసుకోమన్నాడు. అప్పుడు ఏందనేది నాకు అర్థం కాక మళ్ళీ మరుసటి వారం మా బావలు రాకపోయాడు. నేను వెళ్ళి అయ్యగారికి అటు సంగతి అన్నయ్య ఇక్కడ జరిగిందని చెబితే ప్రార్థన చేస్తే నాలో నుంచి తెలియని శక్తి బయటకు వచ్చి ఆయన మీదకి పొళ్ళు కొరుకుతా దూకపోయాను నేను. అది మా బాబు వీడియో తీశాడు. తర్వాత నాకు చూపిస్తే నేనేనా ఈ పని చేస్తుందని చెప్పి అనుకుంటే 10 వారాలు కుటుంబంతో నిద్రాగారం లేకుండా మందిరంలో కాపు కాసుకొని పడుకున్నాము. ఆ 10 వారాల తర్వాత నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు, నన్ను స్వస్థపరిచాడు. నేను బాగుపడ్డ తర్వాత బర్రెని కూడా అమ్మేసుకున్నాను. అప్పుడే అమ్మేశాను. అప్పుడు మనసులో నిర్ణయం చేసుకున్నా, అయ్యా నాలాగా మా ఊళ్ళో ఎంతమంది ఇలా రోగం ఒకటైతే హాస్పిటల్ పాలయ్యి ఆసుపత్రి అని తిరుగుతుంటే ఉండ శక్తులు బయటపడకుండా రోగ బారినప్పుడు ఆసుపత్రులు బారిపోతున్నారయ్యా. అట్ట కాకుండా నాలాగా తెలుసుకోకుండా అజ్ఞానంగా ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకున్నాను. ఇలా జరగకుండా మా గ్రామంలో కూడా నీలా శక్తిమంతుడైన ఇటువంటి పాస్టర్ గారిని తీసుకెళ్ళి ఊళ్ళో మీటింగ్లు పెట్టాలని చెప్పి నేను దేవుణ్ణి కోరుకున్నాను. పాస్టర్ గారిని అడిగితే మీ ఊరు రానయ్యా, నాకు తీరకలేదు, ఈ కరోనా టైంలో నుంచి రావట్లేదు, మీటింగ్లు జరపట్లేదు, నేను పెట్టనన్నాడు. 4 రోజులు నేను ప్రార్థించడం కూడా చేత కాకపోతే మోకాళ్ళ మీద ఉండి రాత్రి వేడ్చుకొని బాధపడి ప్రార్థన గిట్ట రానంటున్నాడు. అన్నయ్య అయ్యా నువ్వే నన్ను మా ఊరు నడిపించయ్యా, నేను 3 సంవత్సరాలు ఎంత ఖర్చు అయినా సరే భారాన్ని మోసి మా ఊర్లో మీటింగ్లు పెట్టాలా అని నా మనసులో నిర్ణయం చేసుకొని దేవుని వేడుకున్నాను. ఆ సమయంలో మళ్ళీ మరుసటి వారం పోయి అన్నయ్య గారిని అడిగితే
సరే నీ ఊర్లో వచ్చి నేను చూసి ఎక్కడ పెట్టాలిందని నీకు చెబుతానని చెప్పని వచ్చి చూసి గ్రౌండ్లో ఆ సంవత్సరం మీటింగ్ పెడతానికి నాకు అవకాశం ఇచ్చాడు. బహు ఘనంగా జరిగింది. ఎక్కడెక్కడ ప్రాంతం వాళ్ళంతా వచ్చి దేవుణ్ణి మహిమపరిచేట్టుగా ఆనందపరిచేట్టుగా ఆ కార్యక్రమం జరిగింది. మరుసటి సంవత్సరం నిరుడు అక్కడ కుదరదు, గాలి రావట్లేదని ఈ శాలలో ఈ ప్రాంగణంలో ప్రశాంతంగా ఉండిద్దని అయ్యగారిని చూపించుకొని పోయిన సంవత్సరం ఇక్కడ నిర్మాణం చేసి ఇక్కడ అందరినీ మీకు మళ్ళీ ఆహ్వానించి పత్రికలు ఇచ్చి నిరుడు మీటింగ్ పెట్టి జరిపాము. లాస్ట్ సంవత్సరం కూడా ఈ సంవత్సరం పెట్టలేనేమో నా ఆర్థిక బాధల వల్ల అయ్యగారికి చెప్పుకుంటే ఏం ధైర్యపడవద్దు, అనేకులు నీకు పేరాపించి నిన్ను సహాయంగా ఉంటారని చెప్పాడు. అలాగే నేను ధైర్యం ఎంతోమందిని మా ఊళ్ళో నాతో పాటు 10 మంది 15 కుటుంబాలను తోడు చేశాడు నాకు దేవుడు. ఆ 15 కుటుంబాలు నేను కలిసి ఈ 3 సంవత్సరాల నుంచి ఈ దేవుడి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ లాస్ట్ సంవత్సరం బాగా ఘనంగా చేయాలని నాతో పాటు రవి 2 సంవత్సరాలు నేను కూడా భోజనం 2 రోజులు పెడతాను అన్నయ్య అన్నాడు. సరేనయ్య అన్నాను. నాకు దేవుడిని తోడు పంపించాడు ఈ సంవత్సరం కూడా. అందుకని ఈ మీటింగ్లు జరపడం కారణం ఉద్దేశం అదిని మీ అందరూ తెలియజేసుకుంటూ మరణాంతం తెలుపుకుంటూ ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏది ఇస్తున్నారు? అభిషేక వస్త్రాలు, దానికి సంబంధించినవి అన్నీ కూడా, దానికి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా గ్రామం తరపు నుంచి, మా సహోదరుల తరపు నుంచి మేము అందరూ చప్పట్లు కొట్టాలి. ఒక సేవ చేయడం చాలా గొప్ప ధన్యత.
దయచేసి